రేషన్ కార్డులో పేర్ల మార్పునకు ప్రభుత్వం అవకాశం కల్పించిందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. మీ సేవా కేంద్రాల్లో ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ మొదలైందని, పిల్లల పేర్లు కొత్తగా పెళ్లైన వారు తమ పేర్లు నమోదుకు దరఖాస్తు చేస్తూ వచ్చిన వార్తలు వాట్సాప్లో చెక్కలు కొడుతున్నాయి. దీనికి స్పందించిన సివిల్ సప్లై శాఖ అధికారులు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా ఫేక్ అని తేల్చారు. దీన్ని ఎవరు నమ్మొద్దని, రేషన్ కార్డులో సవరణలు పేర్ల నమోదుకు ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ఉత్తర్వులు రాలేదని పౌర సరఫరాల శాఖ ఆఫీసర్లు అయితే ఆదివారం క్లారిటీ ఇచ్చిందట. మనం చూస్తుండే 3-4 రోజుల నుంచి వాట్సాప్లో అయితే ఒకటైతే సర్క్యులేట్ అవుతోంది. మీ పేర్లను ఎడిట్ చేసుకోవచ్చు అన్న తప్పులు ఉంటే, దాంతోపాటు కొత్తగా పెళ్ళైన వారు లేదంటే కొత్తగా పిల్లలు పుట్టిన వాళ్ళను అప్డేట్ చేసుకోవచ్చు, రేషన్ కార్డ్ని కొత్తగా తీసుకోవచ్చు అనేటువంటిది సోషల్ మీడియాలో అయితే ట్రోల్ అవుతుంది. అదంతా అబద్ధం అంట. ఇంకా సివిల్ సప్లై నుంచి ఎట్లాంటి నోటిఫికేషన్ అయితే జారీ లేదు. కాకపోతే గుడ్ న్యూస్ అయితే ఉంది. కేబినెట్ భేటీలో కొత్త కార్డులపై నిర్ణయం అయితే తీసుకున్నారంట. రేషన్ కార్డుల జారీ విధి విధానాలపై ఆఫీసర్ల కసరత్తు, దరఖాస్తుల స్వీకరణకు వారంలో మీ సేవ పోర్టల్ యాక్టివేట్ అవుతుంది అన్నటువంటిది కూడా చూడొచ్చు. దాదాపు దశాబ్ద కాలం పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదన్నటువంటిది ప్రధాన విమర్శ, ఆరోపణ, ప్రజల నుంచి ఆవేదన కూడా ఉండే. ప్రతి సంక్షేమ పథకానికి రేషన్ కార్డును లింక్ చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మరి బెనిఫిషియర్స్ ఎక్కువైతారు అనుకున్నదా, లేదనుకుంటే ఎందుకు ఇవ్వద్దు అనుకున్నదో తెలియదు. కానీ ఆ రేషన్ కార్డులు ఇవ్వకపోవడం అనేటువంటిది కూడా సామాన్యులకి, పల్లెటూరులో ఉండేటువంటి జనాలకు బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత రావడానికి అయితే కారణమైంది. ఆ రేషన్ కార్డులు లేక చాలామంది అయితే చాలా ఇబ్బందులు పడ్డారు. ప్రతిదానికి, ఎందుకంటే పల్లెటూరులలో ఆధార్ కార్డు ఎంత ఇంపార్టెంటో రేషన్ కార్డు దానికంటే ఎక్కువ ఇంపార్టెంట్. ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి 6 గ్యారంటీలలో రేషన్ కార్డు అనేటువంటిది మాండటరీ ఉన్నటువంటి పథకాలు కూడా ఉన్నాయి. అట్లాంటి పరిస్థితుల్లో రేషన్ కార్డు లేని వాళ్ళు ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ రేషన్ కార్డులు ఇవ్వాలని చాలా రోజుల నుంచి కూడా డిమాండ్ చేస్తున్నారు. డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 6 వరకు నిర్వహించిన ప్రజాపాలనలో 6 గ్యారంటీలను ప్రజల నుంచి దరఖాస్తు స్వీకరించారు. ఇందులో రేషన్ కార్డు కోసం చాలా మంది అప్లై చేశారు. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ కొత్త రేషన్ కార్డులపై జారీపై కసరత్తు చేస్తుంది. తాజాగా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని, కొత్తగా పోర్టల్ ప్రారంభించి కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం కొత్త కార్డులు త్వరలో ఇస్తామని అనౌన్స్ చేశారు. వచ్చే మంత్రివర్గ సమావేశంలో రేషన్ కార్డుల జారీకి విధి విధానాలు ఖరారవుతాయంటే. ఇక ప్రభుత్వ పథకాల అమలుకు రేషన్ కార్డు తప్పనిసరి. మీ సేవలో మెంబర్ అడిషన్ పోర్టల్ ద్వారా ఇప్పటికీ వరకు 11 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిపై కూడా రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కొత్త కార్డులు ఇచ్చే సమయంలోనే మెంబర్ అడిషన్ పై కూడా డెసిషన్ తీసుకుంటారని సమాచారం. 2 ప్రక్రియలు పూర్తి చేస్తే రేషన్ కార్డుల సమస్య దాదాపుగా కొలికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ పథకాలకి మనం వస్తున్నటువంటి ఈవెన్ మన 6 గ్యారంటీలకి ఇస్తున్నప్పుడు విండో ఓపెన్ చేసినప్పుడు కూడా చాలా మంది కొత్త రేషన్ కార్డుల కోసం అయితే అప్లై చేస్తున్నారు. ఎందుకంటే ఈ 10 ఏళ్లలో చాలా మందికి పెళ్లిళ్ళైనాయి, పిల్లలు పుట్టినరు, తర్వాత తల్లిదండ్రులతో విడిపోయినరు. వీళ్ళందరికీ కూడా రేషన్ కార్డు లేకుండా చాలా సంక్షేమ పథకాలకైతే చాలా దూరంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అన్ని పథకాలకు ఈ రేషన్ కార్డు అనేది మాండటరీ చేసిన పరిస్థితుల్లో కంపల్సరీ ఈ రేషన్ కార్డుల జారీ అయితే కంపల్సరీ ఉంది. ప్రభుత్వం ముందు ఉన్నటువంటిది